మన కాదంబరి సిల్క్స్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ అండ్ 25,000 పర్చేస్ మీద 2 కంచి కాటన్ సారీస్ ఉచితం. మామూలుగా చాలా జూమ్ అవుట్ మోడ్లో ఉండే రామ్ గోపాల్ వర్మ గారు ఈ పురాణాల వరకు మాత్రం కొంచెం జూమ్ ఇన్ గా చూస్తున్నారా అని ఒక డౌట్ కలుగుతుంది. జూమ్ ఇన్ గా చూడాలి, ఎందుకంటే రోల్ మోడల్ కింద వచ్చినాయి. పురాణ పురుషులు అంటే సినిమా కథ కాదు, లేకపోతే మ్యాగజైన్లో వచ్చే స్వాతి మ్యాగజైన్లో వచ్చే కథ కాదు. టోటల్గా మనం ఎవరిని ఫాలో అవ్వాలి, ఒక బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ కానీ క్రియేట్ చేసిన రోల్ మోడల్స్ ఇలాంటి దేవుళ్ళు అందరూ. సో వాళ్ళు చేసే యాక్షన్స్ చాలా సునిశ్చితంగా పరిశీలి ఐ మీన్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఇట్. యూ కాంట్ బి అబ్జెక్టివ్ అండ్ జూమ్ అవుట్ దేర్. యూ హ్యావ్ టు బి subjective and observe them very closely exactly the actions, because ఆ ప్యాటర్న్ అనేది వేరే వాళ్ళు ఫాలో అవ్వాలి లెక్క ప్రకారం. అంటే పురాణాలు నిజంగా జరిగాయి, ఇవి రియల్ అని అనడానికి కానీ, అంటే రియల్ అన్రియల్ అని మీరు ఎప్పుడు డిబేట్ చేయలేదు, బట్ సంకేతాలు చాలా ఉన్నాయి. పుష్పక విమానం ఇప్పుడు ఏరోప్లేన్ గా ట్రాన్స్లేట్ అయింది. బహుశా అక్కడి నుంచి ఐడియాస్ వచ్చాయేమో. పుష్పక విమానం ఫస్ట్ టైము మనమే ఇన్వెంట్ చేసాం. ఎందుకు చేసాం, ఎవరో రాశారు అది. అంటే అసలు ప్లేన్ అంటే ఏంటో తెలియని ఒక ప్రపంచంలో మన పురాణాల్లో పుష్పక విమానం వచ్చి మనం ఎయిర్ ఇండియా దగ్గర ఆగిపోయాం, విచ్ ఇస్ సపోజ్ టు బి ద వర్స్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్ ద వరల్డ్ అకార్డింగ్ టు ఏవియేషన్ ఇండస్ట్రీ వరల్డ్ బ్రాడ్లో. అంటే పుష్పక విమానం అంతా జీనియస్తో స్టార్ట్ అయ్యి ఎయిర్ ఇండియా దగ్గర ఆగిపోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఎయిర్ ఇండియా అనేది ప్రాక్టికల్ అప్లికెన్స్, పుష్పక విమానం అనేది ఒక రచయిత ఊహ, అది లేదు అప్పుడు. సో మనం ఇన్ని సంవత్సరాలు అంటే ఇన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ట్రెడిషన్ ఉండి, ఆ సివిలైజేషన్స్ ఉండి అది ఉండి మనం అసలు ఏమి ట్రెడిషను, అసలు దాని కల్చర్ హిస్టరీ లేని అమెరికా ఎంబసీ బయట మన లైన్స్ ఉంటాయి, వాళ్ళ ఇండియన్ ఎంబసీ అనక బయట అమెరికన్ లైన్స్ ఉండవు. సో అదొక్కటే ఎందుకు అమెరికాలో పుష్పక విమానానికి 100 రెట్లు, మన బ్రహ్మాస్త్రానికి 100 రెట్లు అటామిక్ బాంబ్, హైడ్రోజన్ బాంబ్స్ వాళ్ళు కనిపెట్టారు, మనం కనిపెట్టలేదు. మనం కనిపెట్టాలనుకున్న ఊహలన్నీ మన పేపర్ మీద రాతల్లో మిగిలిపోయినాయి. వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళ టెక్నాలజీ అద్దెకి తెచ్చుకునో లేకపోతే బతిమాలు తీసుకొచ్చి మన ఒకటే అరా ఉన్నాయి మన దగ్గర. సో మనం కేవలం చెప్తాం, వాళ్ళు చేస్తారు, అది డిఫరెన్స్. రాముడు, కృష్ణుడు వీళ్ళెవరూ మీకు రోల్ మోడల్స్గా పురుషులుగా అలా కనిపించారు, ఉత్తమ పురుషులుగా. అంటే కృష్ణుడు బెటర్, కృష్ణుడు కొంచెం బెటర్, ఎందుకంటే చాలా మంది గోపికలు కొంచెం రియలిస్టిక్ గా ఉంది. గోపికలు అబద్ధాలు చెప్తాడు, మ్యానిపులేట్ చేస్తారు, నేను ముందు ఆయన చూసాను నేను చూడలేదు, ఇలాంటి అట్లీస్ట్ ఎంటర్టైనింగ్ ఆస్పెక్ట్ ఉంటుంది, కొంచెం మనిషికి దగ్గరగా ఉంటాడు కృష్ణుడు బెటర్ అంటారు రాముడు కంటే. బుద్ధుడి గురించి మీ అభిప్రాయం ఏంటి? మీలాగా అంటే బేసిక్గా చాలా బలమైన అభిప్రాయాలు ఉన్న వ్యక్తి, ఐ డోంట్ వాంట్ దిస్ వ్యవస్థ, ఐఎమ్ లీవింగ్ అని వెళ్ళిపోయి. ఇప్పుడు బుద్ధుడు నా పాయింట్, ఇప్పుడు డిజైర్ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ సారో అనేది బేసిక్ వన్ లైన్ ఫిలాసఫీ బుద్ధిజం, అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ది ఫండమెంటల్ పాయింట్ అది. నేను దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్. డిజైర్ అనేది లేకపోతే బతకడమే అసలు అనవసరం. మీరు బుద్ధుడు పార్షియల్ గా ఉండి జూమ్ అవుట్ చేస్తారు, జూమ్ అవుట్ చేయట్లేదు. ఎందుకు ఆయన వైఫ్ ని వదిలేసిపోయాడు, హి సెడ్ ఐ డోంట్ వాంట్ ది సిస్టమ్, ఐ డోంట్ వాంట్ దిస్ అటాచ్మెంట్స్. నేను ఫస్ట్ టైం టాకింగ్ అబౌట్ ఫిలాసఫీ. తర్వాత తను ఏం చేశాడని నాకు పెద్ద అవగాహన లేదు బుద్ధుడు అంతకుముందు ఏం చేశాడు అనేది. డిజైర్ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ సారో, అంటే కోరిక ఉంటే కోరిక తీరినప్పుడు మనకి సారోస్ వస్తాయి, కోరిక వదిలే అని చెప్పాడు. కోరిక లేకపోతే బతకటమే అనవసరం అనేది నా ఫిలాసఫీ. So I am the exact opposite of Buddha. Yeah. But he had a major contribution bringing in peace, message of peace. అవ్వన్నీ మీకు కనిపించవా? I really don't know about that. సో ఇప్పుడు మీరు ఈ సమకాలీన పరిస్థితుల్లో ఒక అవతార పురుషుడు, పురాణ పురుషుడు మీరు సినిమా తీయమంటే ఎవరు మీరు తీస్తారు? శకుని. I think కృష్ణుడు I think is far better example. ఎందుకంటే ఎలిమెంట్స్ ఆఫ్ శకుని ఉన్నాయి కృష్ణుడు దగ్గర, కానీ కృష్ణుడు తెలియదు ఆ విలన్ ఉంది అంటే కొంచెం నాకు అంటే ఆబ్వియస్లీ మనందరికీ కూడా కృష్ణుడు ఎన్టీఆర్ గారి నుంచి వస్తుంది కాబట్టి నాకు చాలా స్ట్రాంగ్ ఇంప్రెషన్ ఏంటి, ఎవరు ఏమి చెప్తున్నా భీముడు కోపం వస్తూ ఉంటుంది, దుర్యోధనుడు కోపం వస్తూ ఉంటుంది, ఈయన ఒక చిన్న నవ్వుతో, అది యాక్చువల్గా దేవుడు నా దృష్టిలో. ఎందుకంటే అబ్సల్యూట్లీ ఈజ్ అన్ఎమోషనల్ అబౌట్ ఎవ్రీథింగ్. శ్రీకృష్ణుడు నేను ఎప్పుడు కోపంగా చూడలేదు. శ్రీకృష్ణుడు నరికేద్దాం చంపేద్దాం, యుద్ధంలో ఆపేసి ఒక భగవద్గీత అనే ఒక చిన్న క్లాసు అర్జునుడికి ఇవ్వడం, ఐ లైక్ దట్ ఈస్ యాక్చువల్ ఓన్లీ దేవుడు నాకు తెలిసినంత అబ్జర్వేషన్. మీకు ఒకవేళ బ్రహ్మ, విష్ణు, శివుడు ముగ్గురుతో అపాయింట్మెంట్ ఉంది, కానీ మీరు ఐస్ క్రీమ్ 16th పార్ట్ షూట్ చేస్తూ బిజీగా ఉన్నారు కాబట్టి ఒక్కళ్ళకే టైం ఇవ్వగలుగుతారు, ఎవరికి ఇస్తారు? అంటే ఇప్పుడు విష్ణు ఇస్ నాకు ఇట్స్ ఏ కాంప్లెక్స్ థింగ్, బికాజ్ ఆయన ఎత్తిన అవతారాల్లో నాకు ఎవరు కరెక్ట్ అనేది నాకు తెలియదు. సో ఐ డోంట్ వాంట్ టేక్ దట్ ఛాన్స్. బ్రహ్మ అనేది నేను ఎప్పుడు దేవుడిగా చూడలేదు, ఎందుకంటే ఎవరు పూజించరు. బ్రహ్మకు సృష్టించడం కాకుండా వీణ వినటం తప్పిస్తే తను ఇంకేం చేస్తాడో నాకు తెలియదు, అట్లీస్ట్ నాకు ఆ నాలెడ్జ్ లేదు. శివుడు ఐ లైక్ బికాజ్ నాకు గెటప్ కైండ్ ఆఫ్ ఏ పవర్ ఫోర్స్ అనేది
అది ఆస్పెక్ట్. సో వాళ్ళ ముగ్గురే తీసుకుని వాళ్ళు వేసిన అవతారాలు కొంచెం పక్కన పెడితే ఐ థింక్ శివ. కాంట్రాడిక్ట్ అవుతున్నారు కాబట్టి ఐ హ్యావ్ టు ఆస్క్. Yeah. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు గురించి మాట్లాడుతున్న మన ప్రీవియస్ ఎపిసోడ్లో బ్రహ్మ తప్ప వేరే దేవుడు లేరని చెప్పారు. క్రియేటర్ నేను చెప్పింది, ఫెసిలిటేటర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ క్రియేటర్. మీరు చెప్పారు బ్రహ్మాని, క్రియేట్ చేసినోడు బ్రహ్మ అంటే ఓకే, నా బ్రహ్మ అని పిలవండి, దేవుడు అని పిలవండి, సప్న అని పిలవండి, నాకు ఏమి డిఫరెన్స్ లేదు దాంట్లో. సో ఇప్పుడు క్రియేటర్ అనే దానికి తనకి క్రియేట్ చేసిన తర్వాత నాకు తెలిసి ఏం చేయట్లేదు కాబట్టి నేను మాట్లాడడానికి ఏం లేదు అక్కడ. తర్వాత శివుడు అల్ఖైదా కంటే ఘోరంగా సొంత కొడుకు తలకాయ నరికేశాడు అన్నారు. కరెక్ట్. బట్ శివుడే కలుస్తారు వెళ్ళి. ఎందుకంటే టెర్రరిస్ట్ ని క్రిమినల్స్ కలవడం నాకు చాలా ఇష్టం కాబట్టి మీకు శివుడు ఆ ఆస్పెక్ట్ నచ్చిందండి. ఓకే. విష్ణు మాత్రం కొంచెం కన్ఫ్యూజ్డ్ అబౌట్. బట్ ఈ ఇప్పుడు కృష్ణుడు సెపరేట్ గా తీసుకుంటే నేను కృష్ణుడిని కలుస్తాను. ఇప్పుడు పరిస్థితుల్లో మీకు పురాణాలు అంత ఇంట్రెస్ట్ కాబట్టి అల్టిమేట్ ఆఫ్ మాస్కులైన్ ఎనర్జీ శివుడు, అల్టిమేట్ ఆఫ్ ఫెమినిన్ ఎనర్జీ ఆదిశక్తి అని చెప్తుంటారు. ఇప్పుడు సినిమాల్లో సెన్సిబిలిటీస్ మరి మెట్రోసెక్షువల్ అని, అంటే ఆడవాళ్ళు మగవాళ్ళగా కనిపించడం, మగవాళ్ళు ఆడవాళ్ళగా కనిపించడం ఇలా వస్తుంది. ఏమన్నా ప్రాబ్లం ఉందంటారా దీనివల్ల? బికాస్ మీరు ప్యూర్ ఫార్మ్స్ లో ఇష్టపడతారని ఫ్రమ్ వాట్ వీ నో ఆఫ్ యూ. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నెవర్ సా దెమ్ యాజ్ అల్టిమేట్ ఇన్ మాస్కులైన్ ఆర్ ఫెమినిన్. అదే ఒక ఆర్టిస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దట్. యా. ఇంకా ఇదేంటంటే హెట్రోసెక్షువల్ వాట్ ఎవర్ యూఆర్ టాకింగ్ అబౌట్, ఐ థింక్ ఇట్స్ అడ్వాన్స్మెంట్. మనిషి అనేవాడు క్రియేటివిటీ అంత ఉంటుంది కాబట్టి కుదురుగా కూర్చోడు కాబట్టి ప్రతి దాంట్లో హీ విల్ వాంట్ టు లుక్ ఫర్ అడ్వాన్స్మెంట్స్ అండ్ క్రియేటివ్ ఆస్పెక్ట్స్. అలా వచ్చింది అది ఇంకా జరుగుతూనే ఉంటుంది అది. సో మీరు సినిమా తీస్తే విల్ ఇట్ బి ఆన్ రామాయణ ఆర్ మహాభారత? డెఫినెట్లీ మహాభారత. బికాజ్ మోర్ క్యారెక్టర్స్, మోర్ ఐ మీన్ కనెక్టివిటీ అండ్ క్యారెక్టర్స్లో చాలా ఏమంటుంది అని గ్రేనెస్ ఉంది. రామాయణంలో రైటర్ కంప్లీట్లీ రాముడి సైడ్ తీసుకుని ఈ జస్ట్ పుట్టింగ్ ఆల్ ది అదర్ క్యారెక్టర్స్, ఈడు మంచి ఆడు చెడు ఇద్దరిని డిఫైన్ చేయట్లేదు. అంటే నాకు రావణాసురుడు ఇప్పటివరకు ఈ శూర్పణఖ ఇష్యూ వచ్చిన తర్వాత అంతకుముందు లంక ప్రజలు రావణాసురుడితో హ్యాపీయా కాదా అనేది నాకు ఇంతవరకు అర్థం కాదు. అంటే అమెరికా వచ్చి ఫ్రీడమ్ ఇప్పేస్తుందా లేకపోతే దండయాత్రగా వస్తుందా తెలియదు. సో లంక ప్రజలకి లంకేశ్వరుడు అయితే ఇష్టమైతే అప్పుడు రావణాసురుడు ఎందుకు చెడ్డాడు? కేవలం సీతను ఎత్తుకుపోయినందుక చెల్లెల కోసం, లేకపోతే ఇంకేమైనా చేసాడా తన ప్రజలు కానీ వేరే దేశాలు కానీ అనే క్లారిటీ నాకు, అలాంటి క్లారిటీ లేని చాలా ఉన్నాయి రామాయణంలో నాకు. అందుకని ఐ హావ్ నాట్ కనెక్టెడ్ టు దట్. బట్ మహాభారతం వెరీ మచ్ ఐఎమ్ కనెక్టెడ్ బికాస్ ఇట్ ఆల్ రిలేటెడ్ టు నార్మల్ పీపుల్. చిన్నప్పుడు మీకు ఎవరైనా పురాణ గాథలు పెద్దవాళ్ళు కథలు చెప్తుంటారు ఇంట్లో, మిమ్మల్ని నిద్రపుచ్చుతో చెప్పడం, ఇంట్లో అమ్మమ్మ కానీ నాయనమ్మ గారి అలా ఆంట్స్ కానీ ఏమైనా చేశారా? లేక మీరు మై గ్రాండ్ మదర్ నాకు చెప్పాను కదా ఏదో ఎపిసోడ్లో రామాయణం గురించి షీ కీప్ ఆన్ టెల్లింగ్ మీ. రామాయణం గురించి చెప్పేవారు, రామకోట రాసేవారని చెప్పారు. ఆవిడ చెప్పేవారు రామాయణం గురించి. రామాయణం కథ ఆవిడ దగ్గర విన్నారు. విని ఎందుకు నేర్చుకోకూడదో తెలుసుకున్నాను. దశావతారాలు 10 ఉన్నాయి. 11వది ఉంటే ఎవరు అవుతారు? 11వదా? సపోజ్ దశావతారాల తర్వాత ఇంకో అవతారం ఉంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మేబీ ఎన్టీఆర్ ద హ్యూమన్ బీయింగ్. ఎన్టీ రామావతారం. నాకు అందరి దేవుళ్ళ కన్నా ఎక్కువ ఎన్టీఆర్ కనెక్ట్ అయ్యాను. ఆయన చేసిన మూలానో వాట్ ఎవర్ మూల, ఈవెన్ యాజ్ ఎ పొలిటికల్ పర్సన్, as a politician, as a human being. As a human being I felt that he has far more better qualities than Rama and Krishna, original Rama and Krishna. Like for example, everything, like the way he speaks or the way he comes across, whatever it is. పురాణాలు కేవలం ఇది రోల్ మోడల్స్ అంత హైప్ లేకపోతే, కేవలం కథల్ని వాస్తవాలుగా చూడగలిగితే వాటికి తావు ఉందని మీరు అనుకుంటున్నారు? అలాంటి స్టోరీస్ పురాణాలకి దేవుడు కనెక్షను లేకపోతే ఏముంటుందని ఒక లార్జర్ దెన్ లైఫ్ ఆస్పెక్ట్, దైవత్వం లేని ఆస్పెక్ట్లో కేవలం కథలుగా వస్తే నాకు తెలిసి బి గ్రేడ్ సినిమా ప్రొడ్యూసర్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడు. అంత లాజిక్ లేని అబ్సల్యూట్ క్లారిటీ లేని కథలని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వచ్చి మీ మీద దండయాత్రకు వచ్చి మిమ్మల్ని మీతో ఒక డిబేట్కి రెడీ అంటే మీరు రెడీయా? ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ ఎవరు నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పాయింట్ ఎవరైనా కానీ, ఇప్పుడు నేను ఇందాక ఒక చెప్పాను, నేను ఐ డోంట్ క్లెయిమ్ టు బి అన్ ఎక్స్పర్ట్ ఆన్ రామాయణం. నేను ఒక మామూలుడికి ఆ పురాణాల గురించి ఎంత తెలుసు నాకు అంతే తెలుసు. దాని గురించి నేను మాట్లాడతాను. అప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ చేస్తా. నీకు అర్థం అవ్వంది ఏంటంటే శివుడు తన కొడుకుని ఎందుకు చంపాడు, తల నరికి ఏనుగు తల ఎందుకు పెట్టాడు, తన కొడుకు తల ఎందుకు పెట్టలేకపోయాడు అనే దానికి ఎక్స్ప్లెనేషన్ నాకు ఇస్తే ఐ విల్ వెరీ హ్యాపీలీ లిసన్. ఐ విల్ బి వెరీ గ్లాడ్. ఐ మైట్ గో అండ్ జాయిన్ హిందూ పరిషత్. జాయిన్ అవుతా నాకు సాటిస్ఫాక్టరీ ఆన్సర్ ఇస్తాయి. సేమ్ థింగ్, అయోధ్యను వదిలేసి
ఉట్టి ఎవరో ఒక పాతకి కైకేకి ఇచ్చిన వాటికి రాముడిని పంపేసి అంత ఇర్రెస్పాన్సిబిలిటీతో ఒక కింగ్ ఉంటే దాన్ని అది కరెక్టే తను చేసిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తే నేను విహెచ్పిలో చేస్తాను. కృష్ణుడు మోస్ట్ ఇంట్రీగింగ్ క్యారెక్టర్, మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఫర్ యూ. స్త్రీ క్యారెక్టర్స్ లో హూ ఇస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఫర్ యూ ఇన్ ద పురాణాస్? I really doubt any స్త్రీ క్యారెక్టర్ has ever been given importance. Always అంటే the feudalistic as సొసైటీలో రాసిన బుక్ కాబట్టి they're always relegated to the background. నేను ఎప్పుడు ఏ క్యారెక్టర్ కూడా అంటే మహాభారతంలో టు ఎన్ ఎక్స్టెంట్ జరిగి ఉండొచ్చు అది, బట్ నేను రామాయణంలో మాత్రం అసలు నాకు గుర్తు కూడా రిమోట్ కంట్రోల్స్ అని స్త్రీల దగ్గర ఉన్నాయి, కైకే దగ్గర ఉంది ఒక పక్క, సీతమ్మ వారి వల్లే మొత్తం అసలు రామాయణం అంటే అది ఇన్స్టిగేటర్ ఆస్పెక్ట్కి మూవ్ చేసిన దానికి ఒక మనం రోల్ మోడల్స్ గురించి మాట్లాడతాం. రోల్ మోడల్స్ అనే దగ్గర స్త్రీలు ఎప్పుడు నాకు ఎక్కడ కనపడలేదు. సీతమ్మ వారి సహనానికి ప్రతీక, భూదేవ్ అంతటి సహనం సీతమ్మ వారిది. ఎలాగా అంటే అప్పుడు ఏంటంటే దాన్ని రాసింది నేను ఏం చేసినా పడి ఉండాలి అని మగోడు ఒక స్త్రీని నొక్కి పట్టుంచడానికి ఒక సీతమ్మ వారి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ట్రై చేశారు ఫ్యూడల్ కైండ్లో. ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ఇట్స్ నాట్ రెలెవెంట్ నౌ. ఇట్ ఈస్ నాట్ రెలెవెంట్. ఇట్ షుడ్ నాట్ బి రెలెవెంట్. వాట్ షుడ్ షీ హావ్ ఇప్పుడు నాకు ఒక నార్మల్ యావరేజ్ ఇండియన్ హౌస్ వైఫ్ షీ బిహేవ్స్ లైక్ సీత. ఐ థింక్ ఇట్ ఈస్ స్లేవరీ. ఇట్ ఈస్ స్లేవరీ. ఏం చేస్తుంటారు ఇప్పుడు? మోడర్న్ రామాయణం జరుగుతుంది, తను ఊరుకోదు ఇలా చేస్తే. ఎవరైనా ఎత్తుకుపోయారండి. ఇప్పుడు ఏ స్త్రీ అయినా వచ్చేసి అడవికి వెళ్ళిపోతే అని భార్య మీరు వెళ్ళిపోతే నేను వచ్చేస్తాను వెనకాలంటదా? ఎందుకు మీరు అడగాలని ప్రవోక్ చేస్తుంది కదా ఎవరైనా. అంటే అప్పుడు ప్రవోక్ చేయకపోతే పతివ్రత కదా. ఏ ఇంట్లో కూడా మన కుటుంబం మనది మనం చూసుకోవాలి ఎవరైనా సరే అనేది ఒక థర్డ్ అబ్జర్వేషన్ ఇవ్వటం అనేది ఏ భార్యకైనా తన రెస్పాన్సిబిలిటీ. అంతేగాని భర్త ఎవరిదో మాట ఇనేసాడని తను వెనక నోరు మూసుకుని వెళ్ళిపోయి ఒక బొమ్మలా ఉంటే దెర్ ఇస్ నో పర్సనాలిటీ ఇన్ దట్ పర్సన్. అది మోడర్న్ ఇప్పటి రోజుల్లో వాట్ ఎవర్. కానీ అక్కడి నుంచి మనం ఇక్కడికి వచ్చాం కదా రోల్ మోడల్ అంటే. ఎందుకంటే విత్ టైమ్ అండ్ విత్ వి అండర్స్టూడ్ ఇట్ ఈస్ రాంగ్. సో ఇన్ బ్రీఫ్ దీస్ క్యారెక్టర్స్ ఫ్రమ్ ద పురాణాస్ ఆర్ నాట్ రెలెవెంట్ ఇన్ దీస్ డేస్ అండ్ ఈవెన్ దే డోంట్ ఈవెన్ మేక్ గ్రేట్ స్టోరీస్. దే వర్ నెవర్ రెలెవెంట్. అదేదో బుక్స్ లో మనం మాట్లాడి భజన చేసుకోవడానికి ఉంటుంది. ప్రాక్టికల్లీ యూ కెనాట్ అప్లై అండ్ దే నెవర్ అప్లైడ్ ఆల్సో. ఏ స్త్రీ కూడా సీతను రోల్ మోడల్గా తీసుకోలేదు. 100% ఐఎమ్ షూర్. సీతని పూజించవచ్చు బ్లైండ్గా, ఏం అర్థం చేసుకోకుండా. కానీ ఇంటికి వచ్చి సీతలా ఉండడం మాత్రం జరగదు. సీతమ్మ వారిని రాముడితో పాటు రాముడి పత్నిగా పూజిస్తారు, విడిగా ఎవరు పూజించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నది రైటే. సో ఎనీ అదర్ క్యారెక్టర్ మహాభారతంలో ఎవరు మీకు అసలు? నథింగ్ కమ్స్ టు మై మైండ్. నథింగ్ కమ్స్ టు యువర్ మైండ్. సో ఇట్ వాస్ ఆల్వేస్ అ మేల్ డామినేటెడ్. యా, బికాస్ ఇట్ ఈస్ రిటన్ ఇన్ ఫ్యూడలిస్ట్ టైమ్స్. యా, ఇట్స్ నాట్ రిలవెంట్ ఇన్ డెమోక్రసీ. నిజంగానే అవతార పురుషులు అంటారు, అవతార స్త్రీలని ఎందుకు అంటారు? అది పాయింట్. సో వాట్ వుడ్ యు లైక్ టు టెల్ అవర్ వ్యూవర్స్ వర్మ గారు అబౌట్ ఇప్పుడు ఇంత డిస్కషన్? అంటే ఇది డైరెక్ట్లీ కనెక్టెడ్ టు లైఫ్. దిస్ ఇస్ ఆల్ రిలేటెడ్ అగైన్ టు గాడ్ ఆర్ ఎనీథింగ్ సూపర్ ఆస్పెక్ట్. సో ఐ డోంట్ థింక్ ద ఆన్సర్ విల్ బి వెరీ డిఫరెంట్. నా పాయింట్ ఏంటంటే మీకు చదివారు, మీకు ఆనందం వస్తుంది, మంచి మ్యూజిక్ పీస్ అన్నారు, దాంట్లో ఏమైనా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత రాముల వారు ఇలా వెళ్ళారు, రాముల వారు భద్రాచలం వెళ్ళారు అని వినటానికి మీకు బాగుంటే దట్ ఈస్ యువర్ కాల్. మీరు ఎలాంటి మ్యూజిక్ ఇష్టం, ఎలాంటి కథ ఇష్టం అనేది మీ సెన్సిబిలిటీ, మీ ఎక్స్పోజర్, మీ ఐక్యూ లెవెల్ అలాంటి రకరకాల ఆటల మీద ఆధారపడి ఉంటుంది. కానీ పాయింట్ ఏంటంటే మీరు పూజించే ఒక గ్రంథం, మీరు పూజించే పురాణ పురుషులు అసలు నిజంగా ఆ పూజలకి అర్హుల అనేది క్వశ్చన్ చేసుకుంటాం అనేది ప్రోగ్రెషన్కి సింబల్. అది ఒకటి నేను చెప్పేది. ప్రోగ్రెషన్ అన్నారు కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. అప్పట్లోనే పురాణాల్లో ప్రోగ్రెసివ్ థాట్స్, ఫర్ ఎగ్జాంపుల్ హోమోసెక్షువాలిటీ లాంటి కొన్ని బలమైన ఇప్పుడు ఇంకా వివాదాస్పదం అవుతున్న కొన్ని అంశాలు అప్పుడే ప్రస్తావించారు. అప్పుడు ప్రోగ్రెసివ్ టైమ్స్ కాదంటారు. అయితే ఇప్పుడు అది ప్రస్తావించి తర్వాత వెనక్కి ఎందుకు వచ్చామన్న? పుష్పక విమానం కట్టేసి ఎయిర్ ఇండియాకి వచ్చి అప్పుడు అది చెప్పి ఇప్పుడు కూడా సెక్షువల్ రిప్రెషన్ పెట్టి అప్పుడు అక్కడ ఏదో మనం టెలిస్కోప్ దిక్సూచి ఉంది అని చెప్పి ఇటలీ అమెరికా కనిపెట్టిన 40 సంవత్సరాలకి మన దేశానికి వచ్చి అక్కడ కనిపెట్టి అక్కడ ఎందుకు ఆపేసి? ఎందుకంటే మనం కనిపెట్టలే. ఇది అదేమీ లేదు, అది ఎవరో రాసుకున్నారు. ఆ పర్టికులర్ రాసిన అతను తనకి గే ఫీలింగ్స్ ఉంటే తను రాసేసి ఉంటాడు. బట్ దట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద సొసైటీ. ఆ పర్టికులర్ సొసైటీకి రిప్రజెంటేటివ్ అని అనుకోకూడదు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.